యుద్ధం అనేటటువంటిది ఒక వ్యూహం. శత్రువు బలాలని గుర్తించడం, మన బలాలని శత్రువుకి తెలియనివ్వకుండా చేయడం, సర్ప్రైజ్ ఎలిమెంట్గా అటాక్ చేయటం, అవతల వాడికి అవకాశం ఇవ్వకపోవడం, ఇది భారత వ్యూహంలో కీలకం. బట్ రాజకీయ నాయకులు, రాజకీయ రికమెండెడ్ క్యాండిడేట్లో వచ్చి యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో పాకిస్తాన్ సజీవ సాక్షి. ఒకప్పుడు భారత్ చైనా వార్లో అదే జరిగింది. ఎక్కడో 4వ స్థానంలో 5వ స్థానంలో ఉన్నట్లు సైనికాధికారిని తీసుకొచ్చి చీఫ్గా ప్రమోట్ చేశారు రాజకీయ అవసరాలతో. అప్పుడున్న రక్షణ మంత్రికి ఫ్రెండ్ అని చెప్పేసి ఆయనకి వ్యూహం చేత కాలేదు. మేము చైనా బోర్డర్ దాకా వచ్చేసాం, యుద్ధ విమానాలు పంపించరా, మాకు అన్నం పంపించడరా, చైనా లోపలికి వెళ్ళి బోర్డు అంత భూభాగాన్ని స్వాధీనం చేసుకుంటామంటే వద్దొద్దని చెప్పి ఆపిన దౌర్భాగ్యం. రాజకీయ నిర్ణయాలు తీసుకుందామంటూ తద్వారా మన వాళ్ళని అప్పనంగా అప్పగించేసినటువంటి దరిద్రం 62లో జరిగింది. అప్పుడున్న రక్షణ మంత్రి అంతే,